నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఉగాది వచ్చింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఉగాది కానుకలు అందిస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఇదే ఉగాది సమయానికి వాలంటీర్స్కి 5,000కి మేము 10,000 చేస్తాము అని అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక కానుక, ఒక ప్రసాదం కింద పెట్టారు. బట్ ఈ ఉగాదికి వచ్చేసరికి అసలు వ్యవస్థే లేదు అంటున్నారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి వాలంటీర్ సంఘం ఎవరైతే ఉన్నారో, లేకపోతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అది పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు. ఆ రోజు ఇంత అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారు అంటూ మీరేం చెప్తారు? అంటే గత ఉగాదికి ఈ ఉగాదికి వ్యత్యాసం ఉంది. గత ఉగాది ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. కాబట్టి ఒక క్వైట్ ఆపోజిట్ సిచ్యువేషన్ తెలుగుదేశం. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఓటర్లు ఆకర్షించాలి కాబట్టి వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి వాలంటీర్లు లేరు. అంతే తేడా. ఉగాది తేడా అంటే అధికారం ప్రతిపక్షంలో ఉండడమే తేడాగా మనకు కనిపిస్తుంది. ఈ ఉగాది సందర్భంగా వాలంటీర్లతో పాటు సంక్షేమ పథకాలపైన ఆయన కొంచెం కీలక ప్రకటన చేస్తున్నాడు. మెల్లిమెల్లిగా రియాలిటీకి వస్తున్నాడు. ఇంతకుముందు రియాలిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పార్టీలు ఏదైతే హామీలు ఇచ్చాయో, ఎన్నికల హామీలు, అవి ఆర్థిక పరిస్థితి చేయడం సాధ్యం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అయినప్పటికి కూడా ఆయన హామీలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న మాట్లాడట వాలంటీర్లు లేరు. 2, నేను బయట నుంచి చూస్తే చేయొచ్చేమో అనుకున్నాను, లోపలికి వస్తే పరిస్థితి బాగలేదు అని చెప్పడం ద్వారా మెల్లమెల్లగా నిజం చెప్తున్నారు. అంటే ఇంకా కొన్ని పథకాలు చేయలేము అనే చెప్తున్నారు. ఫస్ట్ వాలంటీర్లు ఇప్పుడు లేరు. ఎందుకు లేరు? రెన్యువల్ చేయలేదు కాబట్టి లేరు. వాలంటీర్లు పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, కంటిన్యూగా ఉండడానికి. ఇప్పుడు గ్రామ సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, 1,30,000. వాళ్ళు ఏం తీసేయలేదు, ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్. వాలంటీర్లు అనేది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేస్తే ఉంటారు, రెన్యువల్ చేయకపోతే కోల్పోతారు. కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చినా మేము కొనసాగించడం అంటే రెన్యువల్ చేయడమే కదా. రెన్యువల్ చేయాలి, 5,000 నుంచి 10,000 పెంచుతున్నారు. ఇది చేయలేదు. కాబట్టి ప్రభుత్వం లేరు, ఉన్నారు, ఇవి కాదు. మనం ఏం చెప్పినాం ఎలక్షన్ ముందు అనేది. ఎలక్షన్ ముందు వాలంటీర్లు వ్యవస్థకి 5,000 నుంచి 10,000 చేస్తాం, కొనసాగిస్తాం. ఇప్పుడు వాలంటీర్లు ఏమైనా కనపడలేదప్ప అని, వాలంటీర్లు ఆ రోజు నాకు కనపడ్డారు, ఈ రోజు కనపడలేదని చెప్తే వాళ్ళు ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర వదలొచ్చు. వీళ్ళందరూ వాలంటీర్లు అంటారు సార్ అని. కాబట్టి పాయింట్ ఏంటంటే వాలంటీర్లు వ్యవస్థ ఈరోజు లేదు. ఎందుకు లేదంటే రెన్యువల్ చేయలేదు కొట్టలేదు. కాబట్టి మీరు చెప్పారు, చేస్తారా చేయరా, దాన్ని సూటిగా చెప్తే బెటర్. మేము చేయలేమండి, ఇప్పుడు అవసరం లేదండి, వాలంటీర్లు చేసే పని ఏరియా ద్వారా చేయిస్తాము అని చెప్పితే ఓకే, వాలంటీర్లు ఏం చేసుకున్నారో తేలుతుంది. కాబట్టి ప్రభుత్వం పార్టీ చేయాల్సింది వాలంటీర్ల సిస్టమ్ మీరు రెన్యువల్ చేస్తే ఉంటుంది కాబట్టి, మీరు రెన్యువల్ చేయలేదు కాబట్టి లేదు. మేము ఎన్నికల్లో హామీ ఇచ్చా, ఇప్పుడు చేయదలుచుకోలేదని చెప్పినా పర్వాలేదు. కానీ లేరు, ఉన్నారు, టెక్నికల్గా ఎక్కడ ఇవన్నీ తప్పించుకోవడానికి చెప్పే మార్గం అది మంచిది కూడా కాదు. కాబట్టి వాలంటీర్ల సిస్టంలో ఆయన చేసుకొచ్చారు. అదేవిధంగా మేము బయట నుంచి చూస్తే, బయట నుంచి స్వర్ణనో పురుషోత్తం రెడ్డినో ఆ మాట అంటే ఒక అర్థం ఉంది. మనకి ఎప్పుడు అధికారంలో లేవు, ఒక హోదాలో లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు బయట నుంచి చూడడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లో ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ చీఫ్ మినిస్టరు, హైయెస్ట్ అపోజిషన్ లీడరు. విడిపిన ఆంధ్రప్రదేశ్కి వరుసగా 6వ సంవత్సరం ముఖ్యమంత్రి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది, ఆయన అర్థమైందిలే కానీ జనానికి చెప్తాడు నేను బయట నుంచి చూస్తే. అంటే వీళ్ళు చేయలేని పనిని, ఏదైతే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చామనే నిజాన్ని ఒప్పుకోవడం మానేసి చేయలేకపోతున్నారు. కాబట్టి ఏదో రాష్ట్రం ధ్వంసం అయిపోయింది, ఆ ధ్వంసానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి నేను చేయలేకపోతున్నాను. చేసిన దాని వరకు అది నా గొప్పతనం. కొన్ని చేశారుగా. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్స్ రావడం 4,000 పెంచారు. ఏ ప్రభుత్వానికైనా రావడం 4,000 పెన్షన్ పెంచడం అనేది ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఆ ఒక వారంలో అయినా సంపద సృష్టించారా? అప్పుడు ఆ పెన్షన్ 4,000 పెరగడానికి కూడా జగనే కారణం చెప్పొచ్చుగా. 3,000 నింది 3,000 ఆయనే చెప్పాడు, దాన్ని నేను 4,000 చేసిన కారణం జగనే అని చెప్తే దీనికి కూడా ఆయనే కారణం చెప్పచ్చు. పెంచిందేమో మన ఖాతా, పెంచిందేమో ఆయన ఖాతా అంటే అది కుదరదు. రెండో విషయం, ఒకటి ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయనకి తెలుసు. నెంబర్ 1, నేను దూరం నుంచి చూశానంటే అది కుదరదు. రెండో విషయం, ఎలక్షన్లో పెద్ద చర్చ నడిచింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టో ఇసిరాడ బారేసి, ఆయన మేనిఫెస్టోనేమో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసినాడు, వదిలేసినాడు. ఆయన సొంత మేనిఫెస్టో. ఈయన మేనిఫెస్టోతో దిగినాడు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నాడు, ఇవన్నీ సాధ్యం కాదని పాయింట్ టు పాయింట్ ఊరంతా తిరిగినాడు జగన్.
అదేవిధంగా మీరు కూడా ఊరంతా తిరిగినారు. జగన్కి ఏం తెలియదు, పిల్లోడు ఒక అనుభవం, నాకు చాలా అనుభవం ఉంది, ఏదేదో మాట్లాడుతున్నాను, నేను చేస్తానన్నాడు. కాబట్టి మీకు తెలియకుండా హామీ ఇచ్చారనేది అబద్ధం. ఇచ్చారు, చేయలేకపోతున్నామని నిజాయితీగానే చెప్పాలి. నాలాగా మీలాగా పొరపాటుని ఇచ్చాము, తెలిసే ఇచ్చాము అంత చెప్పాల్సిన అవసరం లేదు. హామీలు ఇచ్చాం, బడ్జెట్ చూస్తే జరగట్లేదు, మేము అలాంటి హామీలు ఇచ్చుండాల్సింది కాదు అనేది చెప్పు ఉండాలి. అలా కాకుండా అంటే ఒకటి అర్థమవుతుందంటే సువర్ణ గారు ఇక్కడ బేసిక్ గా ఈ ఉగాది రోజు కొన్ని నిజాలు చెప్పాడు. ఫ్యూచర్ లో అన్ని చెప్తాడు. ఏది సంక్షేమ పథకాలు మనం చాలా సందర్భాలు చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ గా చంద్రబాబు గారు ఇచ్చిన హామీ సంక్షేమ అమలు సాధ్యం కాదు, ఎందుకంటే ఫైనాన్స్ సిచ్యువేషన్ సహకరించదు. దానికి కారకుడు జగన్ కాదు. అట్లాంటి ఫైనాన్స్ సిచ్యువేషన్ లో ఇట్లాంటి హామీలు ఇవ్వడం తప్పు. కాబట్టి అది సాధ్యం కాదని తెలుసు. ఇప్పుడు ఒకటి చెప్పుకుంటా వస్తారు. కాకపోతే జగన్మోహన్ దానికి కారణం అంటారు, దాన్ని జనం నమ్మరు. ఎప్పుడు నమ్ముతారంటే రియలిటిక్ గా నేను ఆ రోజు అట్లాంటి హామీలు ఇవ్వాల్సింది కాదు అని అన్నా చెప్పాలి కనీసం. అలా కాకుండా నాకు తెలియదు, దూరం నుంచి చూశారంటే అనుభవరీత్యా మీకు తెలియదు అంటే ఒప్పుకోరు. రెండోది జగన్మోహన్ ఊరు వాడ తిరిగి చెప్పినాడు ఆయన ఆచరణ సాధ్యం కాదు హామీని. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా ఆచరణ సాధ్యం కాదంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి సాధ్యం అని మీరు చెప్తే ఇంకా తెలియకుండా హామీ ఇచ్చారంటే అది ఎట్లా అర్థం. కాబట్టి వైటి నిజం ఆయన ఒక్కొక్కటి నిజాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని నిజాలు చెప్తాడు. సాధారణంగా ఈ పరిపాలన విషయానికి వచ్చేసరికి డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉంటాం, విభజించు పాలించు లాంటి పద్ధతులు. బట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా నడిపిస్తుంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? డైవర్షన్ పాలిటిక్స్ దాంట్లో ఆయన చేయట్లా, డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే దీనికి రీజన్ ఎవరు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడానికి, అంటే చంద్రబాబు గారు ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు కాకపోవడానికి రీజన్ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడం, ఇది రీజన్. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని డైవర్ట్ చేసి నేను కారణం కాదు, హామీలు ఇచ్చిన నేను కారణం కాదు, గతంలో పరిపాలించిన జగన్ అంటాడు, అది తప్పు అంటున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ ఇక్కడ చేస్తున్నారు. అదేంటంటే హామీలు ఇచ్చిన నా తప్పు, కానీ తప్పు కాకపోయినా ఇచ్చుండాల్సింది కాదు. అంటే మొత్తం మీద ఇచ్చిన హామీలు నా కారణం, అది సాధ్యమైనా సాధ్యం కాకపోయినా. ఎట్లయితే సంక్షేమ పథకాల్లో పెన్షన్స్ 4,000 పెంచడం మీరెట్ట కారణం, పెంచకపోవడానికి కూడా మీరే కారణం. పెంచిన దానికి మీరే కారణం, పెంచిన దానికి నేను కారణం, పెంచకపోవడానికి జగన్ కారణం అంటే జనం నమ్మరు. కాబట్టి చంద్రబాబు గారు డైవర్ట్ చేస్తున్నది ఏంటంటే నెపం వేరే వాళ్ళు నెట్టేస్తున్నాడు. తాను ఇచ్చిన హామీలు ఎక్కువ ఆచరణ కన్నా బడ్జెట్ కన్నా అనేది చెప్పడం కాకుండా డైవర్ట్ చేసేసి ఈక్కోవడానికి జగన్ కారణం అంటాడు. దాన్ని జనం నమ్మరు అంటాను నేను. అంటే 1 రోజు 2 రోజులు అంటే ప్రజలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందేమో, కానీ వారాలు నెలలు రోజులు గడిచేసరికి ఒక క్లారిటీ వస్తుందేమో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రకరకాల విధానాలు లేకపోతే రకరకాల ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఇదే మనం చూసినట్లయితే P4 అంటూ ఒకటి స్టార్ట్ చేశారు అంటున్నారు. మీరేమంటారు? అది సక్సెస్ అయిందంటారా, ఫ్లాప్ అయిందంటారా? ఎందుకు ఫ్లాప్ అయిందన్న మాట వస్తుంది, ఇది కూడా డైరెక్ట్గానే అడిగేస్తున్నాం మిమ్మల్ని. P4 ఫ్లాప్ కాల, సక్సెస్ కాల. ఇప్పుడు ఆయన ఒక అనౌన్స్ చేశాడు అంతే. ఇది ఆయన సాధ్యమవుతుందా కాదా అనేది ప్రశ్న. ఇంకా ఆగస్టు నాటికి ఒక రూపం వస్తుంది అంటున్నాడు. P4 అనౌన్స్మెంటే కదా జరిగింది, ఇంకా సక్సెస్ ఫెయిల్యూర్ జోలికి వెళ్ళలేము. అయితే ఏం జరుగుతుంది? P4 లో 2 కోణాలు. ఒకటి ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, P4 తో పేదరిక నిర్మూలన అని వేశాడు. అది సాధ్యం కాదు. కానీ దాంట్లో ఒక అంగీకరించాల్సిన అంశం ఏంటంటే ధనికులు, సంపన్నులు, కోటీశ్వరులు పేదరిక నిర్మూలనకు సహకరించాలి. ఇది ఆయన చెప్పదలుచుకుంది. దీన్ని నేను ఆహ్వానిస్తున్నాను. అయితే చంద్రబాబు గారు ఏ రూట్లో వెళ్తే బెటరు? ఇప్పుడు ఎవరు సహాయం చేయట్లేదా? అయితే జర్నలిస్ట్గా రాష్ట్రం అంతా తిరుగుంటారు మీరు. పేదలకి పెద్దలుగా ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు సహాయం చేయట్లేదు. ఎవరు చెప్పరు. స్వచ్ఛంద సమస్యలు కావచ్చు, యాజ్ ఎ ఇండివిజువల్ కావచ్చు, చాలా మంది పేదలకు వాళ్ళ సంపాదనలో కొంత సహాయం చేస్తూ ఉంటారు. అలా పెద్ద మొత్తంలో చేస్తున్నారు. దాన్ని ఎవరు కాదని, అది మనిషి పుట్టినప్పటి నుంచి ఆ లక్షణాలు మనిషిలో ఉంటాయి. అంటే మనిషికి జంతువుకి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే జంతువు తన గురించి ఏం ఆలోచించదు, పక్కన గురించి మెదడుతో ఆలోచించుకుంటే తన పని దాన్ని చేసుకుని పోతాడు. మనిషి తన గురించితో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి మనిషి పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా తన పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం అలవాటు. ఇప్పుడు ఈ రోజు కూడా ధనికులుగా ఉండేవాళ్ళు, శతకోటీశ్వరులుగా ఉండేవాళ్ళు ఎంతో కొంత పేదలకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ సహాయాన్ని సెంట్రలైజ్ చేసుకొని వాళ్ళు కొంచెం ప్రోత్సహించి, ఇప్పుడు మీరు స్వర్ణ అని ఆమె ఒక చిన్న స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని పేదలకి ఒక 100 మందికి అనాథలకి అన్నం పెడుతుంది.
ప్రభుత్వం కొంచెం నువ్వు చూడమ్మా మేము అవసరం ఉచిత బియ్యం మీకు ఇస్తాము, ఒక 500 మంది పెట్టు, ఇట్లాంటిది ప్రభుత్వం చేయొచ్చు, దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించవచ్చు. లేదా మీరు చేసేదానికి ఇంకొక 5 రూపాయలు యాడ్ చేసి సహాయం చేయొచ్చు. ఆ రకంగా దాతల్ని ప్రోత్సహించడం ద్వారా పేదలకు ఉపశమనం కల్పించవచ్చు. పేదలకు ఉపశమనం వేరు, పేదరిక నిర్మూలన వేరు. చంద్రబాబు గారు ఉపశమన నిర్మూలన మార్చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు అంటున్నాను. నిర్మూలన అంటే ఇప్పుడు ఎప్పుడైనా ప్రపంచంలో పేదరికల నిర్మూలన పెద్దల సహాయంతో జరిగిందా? ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా కావచ్చు, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన అంటే అర్థం అంటే పేదరికం లేకపోవడమే కదా. అమెరికాలో పేదరికం లేదు, G7 దేశాల్లో చైనాలో పేదరికం లేదు. ఎట్లా? దాతల ద్వారా అయిందా, ప్రభుత్వ విధానాల ద్వారా అయిందా? ప్రభుత్వ విధానాల ద్వారానే పేదరిక నిర్మూలన ప్రపంచంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రేపు అట్లే జరిగితే కానీ పెద్దల సహాయం జరుగుతుంది. పెద్దలు అంటే ఎవరు? పెట్టుబడిదారులు. పెట్టుబడిదారులు 2 రకాలు. టాటా బిర్లా లాంటి స్వతంత్ర సమరంలో వచ్చిన పెట్టుబడిదారులు వేరు, రిలయన్స్ అంబానీ ఆదాని లాంటి వాళ్ళు టాటా బిర్లాలు ఏం చేశారు? ఉత్పత్తి చేసి వస్తువులు అమ్మి లాభాలు ఆర్జించి కోటీశ్వర్లు అయినారు ఓవర్ నైట్ గా. ఈ ఆదాని 2 రోజులుగా కోటీశ్వరుడు అయినాడు. ఎట్టా? విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, 1000 కోట్ల ఆస్తి. ప్రభుత్వ కేబినెట్ ఒక తీర్మానం చేస్తుంది, ప్రైవేటీకరణ అంటుంది. ఒక 50,000 కోట్ల ఆస్తిని 5,000 కోట్లకి అమ్మేస్తానంటుంది. 5,000 కోట్లు బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొస్తారు. మరుసటి రోజు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆదాని స్టీల్ ప్లాంట్, ఆదానికి ఒక్కసారిగా 1,00,000 కోట్ల ఆస్తి వచ్చేసినట్టు. అది సంపద. ఇట్లాంటి పెట్టుబడిదారులు వచ్చేసినారు. వీళ్ళతో పేదరికం అసలు సాధ్యం అవుతుందా? ఆనాటి పెట్టుబడిదారులకి ఈనాటి తేడా ఉంది. ఈ పారిశ్రామికవేత్తలు సంపద సృష్టి కావాలనుకునే వాళ్ళు, సంపదను ఓవర్ నైట్ పెట్టుబడిదారులకు ఉండేవాళ్ళు పేదలకు సహాయం చేయరు. వాళ్ళ కాన్సెప్ట్ గురించి కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో చెప్తాడు. ఒక తీవ్రమైన ఉపద్రవం అంటే కరోనా లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఈ క్యాపిటలిస్టుల ద్వారా ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పుకొచ్చాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, చాలా ఏళ్ల క్రితం ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మనుషులు విపరీతంగా చచ్చిపోతారు కదా, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు అన్నిటికన్నా మించి ప్రభుత్వం అనేది అక్కడ హాస్పిటల్, మెడికల్ షాప్ పెట్టాలనుకుంటుందంట. అదే ఈ పెట్టుబడిదారులు లాంటి వాళ్ళు అక్కడ శవపేటికలు తయారు చేసే కంపెనీ పెట్టాలనుకుంటారట. అంటే అప్పుడు డిమాండ్ చచ్చిపోతే వరుసగా శవాలు కూర్చడం కోసం శవపేటికలు కావాలి. అంటే ఈ డబ్బులుండే బ్యాచ్ ప్రతిదాన్ని వ్యాపారంగా చూస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు పేదరిక నిర్మూలన ఎడ చేస్తారు? కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఆహ్వానించదగింది, ఇట్లాంటి సాయం చేసే వాళ్ళకి ప్రభుత్వం కూడా చేయూతనిచ్చి కొంత ప్రోత్సహిస్తే మరింత చేయూత ఇస్తారు, దీన్ని వెల్కమ్ చెప్దాం. అంతకా ఆడి వరకే P4 యాక్సెప్టెన్స్. కానీ ఈ P4 ద్వారానే పేదరిక నిర్మూలన జరిగిపోతా ఉంది. ఇంకా సంతోషం, ఈ P4 వస్తే సూపర్ 6 అమలు అవుతుందని చెప్పలా. కాబట్టి ఈ P4కి వాటికి సంబంధం లేదు. P4ని ఆహ్వానిస్తూనే P4 ద్వారా ఆయన ఇస్తున్న కాన్సెప్ట్ పేదరిక నిర్మూలన అనేది P4తో సాధ్యం కాదు. పేదరికానికి ఉపశమనం కలిగించే చర్యలు వాళ్ళ ద్వారా చేసేదానికి కాకుండా దాన్ని ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మనం వెల్కమ్ చెప్పచ్చు. సార్, ముఖ్యంగా ఇది మంచి కాన్సెప్ట్. మీరు చెబుతున్న దాని ప్రకారం, లేకపోతే కూటమి ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే సాధారణంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సభలు నిర్వహించేటప్పుడు, ముఖ్యంగా ఇటువంటి పథకాలకి సంబంధించి లేకపోతే ఒక మంచి గుడ్ ప్లానింగ్తో వెళ్ళేటప్పుడు సాధారణంగా గ్యాదరింగ్ కోసం బస్సుల్లోని లేకపోతే కారుల్లోనూ జనాలను తరలించడం మనం చూస్తూనే ఉంటాం. వస్తారు కూడా, వాళ్ళకి ఎంతో కొంత బిర్యానీ ప్యాకెట్ ఇస్తారంటారు, ఏదో కొంచెం డబ్బులు ఇస్తారంటారు. ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు అయితే ప్రభుత్వం ఏ అధికారంలో ఉన్నా సరే చేస్తూ ఉంటుంది. నిన్న ఈ P4 కార్యక్రమాన్ని కూడా అలానే బస్సులో తీసుకొచ్చారు. బట్ మధ్యలోనే వెళ్ళిపోవడాన్ని చూసాం. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అంతగా ఓపిక ఉండదు. మనం చూస్తున్నాం, మీడియాలో ఉన్న కథనాలను బట్టి మనం చూస్తున్నాం, వార్తాపత్రికలో వచ్చే కథనాలు చదివిన నేపథ్యంలో ఎలా చూడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు అంటారు? మధ్యలోంచి ఎందుకు వెళ్ళిపోయారు? మీరు ఎప్పుడైనా జర్నలిస్ట్ గా పరిశీలిస్తే ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు పెట్టే మీటింగ్ లో చివరి వరకు ఉంటున్నారు, పొలిటికల్ పార్టీగా. అదే వ్యక్తి ముఖ్యమంత్రి మంత్రి అయ్యి మీటింగ్లు పెట్టేదానికి జనం ఉండట్లేదు. లాజిక్ ఏంటంటే, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. నువ్వు బిర్యానీ ప్యాకెట్ ఇస్తావా, ఇంకోటి ఇస్తావా, వాళ్ళ పార్టీని అభిమానించే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. అనివార్యంగా అభిమానించేవాడు కాబట్టి ఏం చెప్పినా వింటారు, అభిమానంతో వస్తాడు. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని అధికారం దర్పుకుంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా ప్రభుత్వం తరలిస్తుంది ఈ డోక్రా మహిళలని వాళ్ళని. వాళ్ళకి ఇష్టం లేని కార్యక్రమం అది, ప్రభుత్వం కాబట్టి తొలగించింది. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, యూట్యూబ్లో పెడతాము. 10 నిమిషాలు 20 నిమిషాల్లో మన ఫుల్ వీడియోని చాలా మంది చూడకపోవచ్చు. దాని అర్థం ఏంటి? వాళ్ళు నచ్చలా మనం చెప్పింది, ఏదైనా నచ్చుంటుంది కాబట్టి ఛానల్ మార్చేస్తాడు లేకపోతే ఆపేస్తాడు. కానీ ప్రభుత్వం కూడా అట్లాంటిదే. ప్రభుత్వం కూడా నచ్చకపోతే ఏం చేస్తాడు? జనం నచ్చిన విషయాన్ని వినడానికే బోర్ కొడతా ఉంటాం.
నచ్చని యాడ్ వింటాడు, వాడు సంబంధం లేని సబ్జెక్ట్ అంతా వాడు కొడతా ఉంటే ముఖ్యమంత్రిగా మాత్రం వింటారా? కాబట్టి చంద్రబాబు గారు పెట్టే రాజకీయ సభలు సక్సెస్ కావడం ఏంది, ముఖ్యమంత్రిగా పెట్టే సభల్లో ఇట్లాంటి ఎందుకు వస్తుందంటే ముఖ్యమంత్రిగా పెట్టే సభలో అధికారాన్ని ఉపయోగించుకొని జనాన్ని తరలిస్తారు. అంటే వాడు సంబంధం ఉందా లేదా ఏమని చూడరు. కాబట్టి అధికారంలో ఉండేలో పెట్టే సభల్లో అలజడి ఉంటుంది. అదే అధికార పార్టీ నాయకుడు పార్టీ మీటింగ్ రేపు చంద్రబాబు గారిని ఏంటి తెలుగుదేశం పార్టీ రేపు మహానాడు జరుగుతుందా, ఎవరు బారు అట్లే ఉంటారు. ఎందుకని? వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తారు. ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇష్టపూర్వకంగా రాని వాళ్ళు ప్రభుత్వం దబాయింపుతో వస్తే వాళ్ళకి ఏమైనా బోర్ కొడితే ఎరకెళ్ళిపోతారు. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు మాటల గురించి ఏం చెప్తారు? బడుగు బలహీన వర్గీయులకి ఓపిక ఉండడం లేదు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎవరికైనా బడుగు బలహీన వర్గాలకైనా అగ్రకులాలకైనా ఖచ్చితంగా ఓపిక వాడికి ఇష్టం ఉంటేనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఇష్టం లేని, ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో నన్ను ఇంటర్వ్యూ చేస్తే నేను ఆన్సర్ చేయలేను, నాకు ఇంగ్లీష్ రాదు. నాకు ఓపిక లేదని మీరు నన్ను నడిస్తే నాకు ఇంగ్లీష్ రాదన్న విషయం మీకు తెలియాలి. ఫస్ట్ వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాము, వాడికి ఇంగ్లీష్ వచ్చా రాదని తెలుసుకోవాలి. నాకు ఇంగ్లీష్ వచ్చు కదా నన్ను ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ క్వశ్చన్ వేసినా నేను చెప్పలేను. అప్పుడు నాకు ఓపిక లేదని మీరు తిట్టే లాభమే ఉంది. మీకు అర్థం లేదు, ఎందుకంటే మీకు ఇంగ్లీష్ రాదు తెలుసుకోకుండా నన్ను కూర్చోబెట్టారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు బీసీలా ఎస్సీలా ఓసీలా కాదు, వచ్చినోడికి మనం చెప్పే విషయం ఇష్టం ఉందా లేదా చెప్పాలి. కానీ అంటే రెండోది పేదలకు ఆయన ఉద్దేశం ఏముండొచ్చే, ఈ P4 కార్యక్రమమే పేదల కోసం కదా, బడుగు బలహీన వర్గాలు కదా, దాన్ని చెప్తా ఉంటే వెళ్ళిపోతున్నాను బాధ ఉంటే ఉండొచ్చు. పాయింట్ ఏంటంటే నేనే చెప్తున్నాను, మీకు అర్థమైందా నాకు అర్థమైందా, P4 అనే ద్వారా పేదరిక నిర్మూలన జరగదు, ఉపశమనం జరుగుతుంది. ఉపశమనాన్ని పేదరిక నిర్మూలన సిద్ధాంతం చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు, ఇది ఎక్కడ ఇది జరుగుతుందని అనుకుంటారు. వాళ్ళు తెలుసు కదా, ఈ ఊర్లో ఉండే పెద్దోళ్ళు ధనవంతులు ఎట్టోటోళ్ళు వాళ్ళకి తెలియదా. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేని, వాళ్ళకి అర్థం కాని భాషలో అర్థం కాని విషయాలు చెప్తే ఎవరు ఉండరు. అది బడుగు బలహీన వర్గాలను చివరు తెలుగుదేశం పార్టీ సొంత పార్టీ వారు కూడా ఉండరు. మన ఇంట్లో మీరు టీవీ చూసేటప్పుడు మీ మదర్కి ఇష్టం లేని సీరియల్ పెడితే ఆమె కూడా చూడదు, ఎవరు ప్రపంచానికి ఎందుకు. కాబట్టి ఇష్టం లేని విషయాలు చెప్తే ఎవరు వినరు. కాబట్టి దానికి బడుగు బలహీన వర్గాలు ఇంకోటి సంబంధం. అండ్ నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చూసినట్లయితే అంటే సోషల్ మీడియాలో ఉన్న మాటలే మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ మాట అన్నారంటే రేపు అన్న రోజు ఆ మాట మీద ఆయన నిలబడడం లేదు. అది మనం క్లారిటీగా చెప్పాలంటే అప్పుడు చెగువేరా అన్నారు, ఇంకొకరు అన్నారు కమ్యూనిస్ట్ అన్నారు, ఇప్పుడు వచ్చి సనాతన ధర్మం అంటున్నారు. ఇలా రకరకాలుగా ఆయన మాటలు మార్చేస్తూ ఉంటారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన ఆ మాటల మీద ఫోకస్ పెట్టరు. ఒక రాజకీయ నాయకుడికి అలా ఉండకూడదు, ఇచ్చిన మాట మీద మనం చెప్పే మాట మీద పట్టు ఉండాలని అంటూ ఉంటారు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు. నిన్న అలాంటి ఒక వ్యాఖ్యే, అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మన బలహీనతను కూడా మనం దాన్ని బలంగా మార్చుకుంటాం తప్ప ఇది నా బలహీనత అని చూపించు. బట్ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పేశారు, నాకు అంత సత్తా లేదు కాబట్టే నేను చంద్రబాబు నాయుడు గారిని తో కలిసి పనిచేస్తున్నాను, కూటమిగా మేము ఏర్పడ్డాము అని. ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఆ మాట మాట్లాడచ్చా? ఇక్కడ స్వర్ణ గారు బేసిక్గా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒకే మాట మీద ఈ సబ్జెక్ట్లో ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఒకే మాట మీద ఉన్నాడు డే 1 నుంచి. మీరు అనొచ్చు ఇన్ని ట్రాక్స్ మార్చేసిన ఒకే మాట మీద మీరు ఎట్లా అంటారని. ఏంటి ఆయన ఒకే ఒక మాట, నేను ఒంటరిగా రాజకీయాలు చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ కాలం నడుస్తాను. ఇది మొదటి నుంచి ఆయన స్టాండ్ బై. 2014 నుంచి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా మొదటి నుంచి 6వ పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే స్టాండ్ మీద ఉన్న లీడర్ ఎవరైనా ఉన్న రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయన ఎందుకు రాష్ట్రంలో 2 బలమైన పార్టీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం, జగన్మోహన్ నాయకత్వంలో వైసీపీ. ఈయన 3వ పార్టీ పెట్టాడు. 3వ పార్టీ లక్ష్యం ఏముంటుంది, ఈ ఇద్దరిని కొట్టేసి మనం రావాలి, అదే కదా రాజకీయ లక్ష్యం. ప్రజారాజ్యం అందుకే కదా పెట్టాడు. అది సాధ్యం గల పార్టీ నుంచి కాంగ్రెస్ లో కలిపేసినారు. కానీ కాంగ్రెస్ లో కలపకుండా నిలబడి కొట్లాడు ఉండాలి, మీ వల్ల కాల కలిపేసినారు. ఇప్పుడు ఈయన మా అన్న చేయని లక్ష్యం నేను నెరవేరుస్తాను వచ్చాడు, గుడ్. మీరు ఈ 2 పార్టీలు కొట్టేసి 3వ పార్టీ మీద అధికారం అంటే మీరు కొంత టైం ఓపిక పట్టాలి. 2 పార్టీల మీద ఎరెక్ట్ వస్తేనే మీకు ఎట్లా వస్తారు. ఇది జరగల, ఇంకా టైం పట్టేట్టుగా ఉంది, ఓపిక లేదు. 2 పార్టీలు కొట్టేసి అధికారంలోకి వచ్చి ఒక 18 అన్నలాగా ఒక 18% ఓట్లు, ఒక 18 మంది ఎమ్మెల్యేలు వస్తారా అనుకుంటే చివరకు ఇట్లాంటి ప్రయత్నం చేసేటప్పుడు చివరికి ఏమవుతుంది, ఒకే ఎమ్మెల్యే గెలిచి తను 2 చోట్ల ఓడిపోయారు. దాని ద్వారా ఇంకా అర్థమైంది ఏంటంటే మనం ఒకరిని ఓడించడానికి ఇంకొకరిని గెలిపించడానికి మన శక్తి సరిపోతా ఉంది. మనం ఇద్దరిని కొట్టేసి అధికారంలోకి రావడం కాదు కదా, ఈ ప్రయత్నంలో మనం కూడా ఓడిపోతున్నాము అనే ఒక సత్యాన్ని ఆయన గమనించినాడు. ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరిని ఓడించి రావడం కాదు కదా, మనం నిలబడలేము. ఆయన మన సభలో మనం నిలబడ్డాం వాళ్ళు నిలబెట్టమన్నారు కదా, అదేం జరగదు. మనం నిలబడలేము, వాళ్ళు నిలబెట్టలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో ఉన్నాడు, ఈ రాష్ట్రంలో మనం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఇప్పుడు చేయలేము. ఆ పేరుతో ఒంటరిగా ఉన్నా కూడా మనం నిలబడలేము, మనమే గెలిచే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి తెలుగుదేశంతో ఎక్కువ కాలం ఉన్నాం. ఎందుకు
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలుపుకోడు, ఇట్లాంటి విషయాలు ఆయన ఒంటరిగా నేను సింగిల్ అంటాడు, సింగిల్ సింహం అంటాడు. ఇంకా ఆయన దగ్గరకు ఆయనతో కలవడం కుదరదు. ఇప్పుడు ఇది ఎంతమందినైనా కలుపుకునే శక్తి, ఎంతమందితోనే యుద్ధం చేసే శక్తి రెండు చంద్రబాబు గారికి ఏకకాలం ఉంది. ఎంతమందితోనే యుద్ధం చేయగలడు, ఎంతమందినైనా కలుపుకోబోగలడు. కాబట్టి యాక్సెస్ ఉంది, ఈ యాక్సెస్ ఉంది, ఆడ యాక్సెస్ లేదు. రియాలిటీ ఇది. కాబట్టి ఆయన రియాలిటీ చెక్ చేసుకున్నాడు మన పరిస్థితి. కాకపోతే అప్పుడప్పుడు చేసే మాటలు దానికి వైట్ ఆపోజిట్గా ఉంటాయి. కానీ సెంటర్ పాయింట్గా మాత్రం మొదటి నుంచి ఆయన ఒకే అభిప్రాయంతో ఉన్నాడు. తాను ఒంటరిగా ఇప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితిలో శక్తి లేదు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశంతో ఉంటున్నాడు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కాలం ఉంటాడు. అందుకే కదా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చెప్పుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, మనం గెలవలేము, ఇంకా నేను గెలవలేను అనే పదం తప్ప అన్ని వాడేసాడు. రేపు అది కూడా వాడతలేదు, చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటకారంగా చేసింది అదే కదా. ఇప్పుడు ఎటకారంగా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. అది ఎటకారం. మీరు ఆయన అంతకన్నా ఎక్కువ ఎటకారం చేస్తున్నారు, పులివెందుల ఎమ్మెల్యే అది ఇదని. పాయింట్ ఏంటంటే మీరు గెలవలేరని చెప్పినాడు. ఇప్పుడు మీరు ఈ యాక్టులు చేస్తున్నారు. ఏమని? మనం ఒంటరిగా గెలవలేం, మన శక్తి సరిపోదు, కానీ గెలిచే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడతా ఉంటారు. దాన్ని మీ ఉద్దేశాన్ని నేను తప్పట్ను. సెంట్రలైజ్డ్గా మాకు జగన్ వద్దు అనుకుంటున్నారు రాష్ట్రంలో రాజకీయంగా. గుడ్, మీ అభిప్రాయం ఇది. చంద్రబాబు అయితే కరెక్ట్ అనుకుంటారు, అది కూడా తప్పులేదు మీ స్టాండు. కాబట్టి మనం ఒంటరిగా గెలవలేం, చంద్రబాబు సహాయం చేయగలం. మళ్ళీ ఈ ఉపన్యాసాలు ఎందుకు? మనం నిలబడ్డాం, 40 ఏళ్ళ తెలుగుదేశం నిలబడ్డాం అనేది. మీరు నిలబడి 40 ఏళ్ళ తెలుగుదేశం నిలబెట్టే శక్తి మనకుంటే మళ్ళీ వాళ్ళతో మీరు మన శక్తి లేదని చెప్పడం, శక్తి లేనివాడు నిలబెడతారా ఇంకో పార్టీ? మీరు నిలబడడం 40 ఏళ్ళ పార్టీని గెలిపించడం శక్తి లేనివాడు చేయగలరా? శక్తి ఉండేవాడు చేస్తాడు. కాబట్టి అంత పెద్ద భారీ ఉపన్యాసాలు ఒకవైపు, ఇది జాలదన్నాడు తమిళనాడులో పోటీ చేస్తాం, ఆడ పోటీ చేస్తాం ఇంకొక మాట. కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఆయన ఒకే అభిప్రాయంతో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డితో కలవడు, ఆయనకి ఇష్టం లేదు. చంద్రబాబు గారితో యాక్సెస్ ఉంది, కలిశారు. తాను ఒంటరిగా ఇద్దరికి ప్రత్యామ్నాయం నిలబడలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. అదే సస్టైన్ తను కూడా కాలేడు పార్టీగా. కాబట్టి నేను చంద్రబాబు గారితో ఉంటున్నాను అనే విషయం ఆయన చెప్పకనే చెప్తున్నాడు. కానీ అప్పుడప్పుడు ఆశ కల్పిస్తూ ఉంటాడు. మనం నిలిచాం, వాళ్ళు నిలబెట్టాం అంటే చంద్రబాబు నేనే గెలిపించాడా, లేకపోతే జగన్ ఈసారి వైటికి పరిమితం చేస్తాం, ఇవన్నీ చెప్పడం ద్వారా, లేదా అప్పుడప్పుడు అసంతృప్తి చేయడం ద్వారా ఈయన పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడా అనే భ్రమలు కల్పిస్తున్నాడు. ఆయన క్లియర్గా 5 నుంచి 15 ఏళ్ళు అన్నాడు కదా, తెలుగుదేశం పార్టీ తను వద్దనుకుంటే తప్ప పవన్ కళ్యాణ్ గారు మాత్రం సుదీర్ఘకాలం తెలుగుదేశంతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డట్టుగా అర్థం అవుతుంది. అంటే చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అని అనుకోవచ్చు కదండి. ఆయన అనుకుంటున్నాడు, అది రియాలిటీ కూడా. ఆయన అనుకునే చెప్పాడు కదా, నాకు శక్తి లేదంటే అర్థం మజిల్ పవర్ కాదు కదా. మజిల్ పవర్ తో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు యువకుడే, ఇబ్బంది ఏమి లేదు. పాయింట్ ఏంటంటే ఫిజికల్ పవర్ గా చూసుకున్నప్పుడు అక్కడ కండిషన్ అట్లేదు. జగన్ గారితో సగం సమాజం, చంద్రబాబు గారితో సగం ఇడిపెట్టాలి. ఆ 20% మంది అటు ఇటు వేస్తున్నారు. కాబట్టి తాను రాజకీయాల్లో నిలబడాలన్నా, భవిష్యత్తు గురించి ఆశ పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా మనం ఇంకొక రాజకీయ పార్టీతో అసోసియేట్ కావాల్సిందే అని నిర్ణయానికి వచ్చాడు. ఆయన బలహీనత కారణం ఆయన ఈరోజు ఒప్పుకుంటాడు మెల్లిమెల్లిగా. మనం మొదటి నుంచి చెప్తాం, ఆయన ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఇంకొంచెం క్లారిటీగా భవిష్యత్తులో ఒప్పుకుంటాడు. సార్, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాలు మనం వింటూనే ఉంటాం, తెలిసిన విషయమే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో ఒక సిద్ధాంతి పంచాంగ శ్రవణం చెబుతూ మీకు ఒక లేడీ వల్ల ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఏదో ఒక వార్త చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమే అంటారా? ఒకవేళ అది నిజమే అయినట్లయితే అది మరెవరో కాదు, ఆయన భార్య భారతమ్మ గారే అని కూడా అంటున్నారట. ఏమంటారు? వచ్చిందా మీ వరకు ఆ వార్త? పంచాంగ శ్రవణంలో ఒక మహిళ ప్రమాదం ఉంది జగన్ గారికి అనేది ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాన్ని ఒక ప్రధాన మీడియా, పేర్లు అవసరం లేదు కానీ ఇంకొన్ని సోషల్ మీడియాలు ఆ వ్యక్తి ఎవరో కాదు భారతి అని చేశారు. ఇక్కడ రాజకీయ దురుద్దేశం, భారతి గారి మీద కోపం, అక్కసు, జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ కక్ష తప్ప ఇంకోటి కనపడదు. మీడియాకి చాలా బాధ్యతాయుతమైన పాత్ర ఉంటుంది. పంచాంగ శ్రవణం చెప్పే విషయాలే, అంటే పంచాంగ శ్రవణం కరెక్ట్ కావచ్చు, నమ్మకాలు కావచ్చు, ఆ పంచాంగ శ్రవణంలో భాగంగా కొన్ని అంశాలు అంటే రాసులు, ఈ ఫలాల ఆధారంగా ముఖ్యమంత్రి అవుతావు కావు అని చెప్తారు చూడు, ఇది అశాస్త్రీయం. ఎందుకంటే మీది నాది ఒకే రాశి అనుకోండి, మీరు ముఖ్యమంత్రి అవుతున్నారంటే నేనేం కావాలి? నాది కూడా ఒకే రాశే కదా. ఆ రాశికి ఉన్న స్వర్ణ అనే ముఖ్యమంత్రి అయినప్పుడు అదే రాశిని నేనేం కావాలి? నేను కూడా కార్పొరేటర్ కౌన్సిలర్ కాలేకపోతున్నా. పాయింట్ ఏంటంటే ఇద్దరు ఒకే రాసినప్పుడు నీకొకటి నాకు సిద్ధాంతం. కాబట్టి ఈ రాశి పేరుతో ముఖ్యమంత్రి అవుతాడు అనేది తప్పు. పైపెచ్చు ఏ పార్టీలో కూర్చుంటే ఆ పార్టీ సిద్ధాంతం. ఈ తెలుగుదేశంలో కూర్చున్న పండితుడేమో చంద్రబాబు మళ్ళీ గెలుస్తాడు అంటాడు, జగన్ గారితో మళ్ళీ. అంటే ప్రజల్ని ఈ రకంగా మోసం చేయడం సరైనది కాదు. దీన్ని మీడియా ఏం చేయాలి? తప్పట్టాలి. ఏంటంటే ఒక పార్టీ ఆఫీస్లో కూర్చుంటే ఒకరే మాట్లాడతారు, ఇదేం సిద్ధాంతం అని చెప్పాలి.
ఇది చెప్పాలి. రెండో పాయింట్ భారతి గారికి సంబంధించి ఒక మహిళ ఆయన చెప్పినాడు. ఏం చెప్పాలి? అసలు చెప్పడమే కరెక్ట్ కాదు. ఆ రాశులు బట్టి మహిళలు వెనకాల ఉన్నారు ఇవన్నీ మాట్లాడగట్టు మహిళల్ని అవమానించినట్టు అవుతుంది. ఇది రెండు తప్పని చెప్పాల్సిన మీడియా దానికి భిన్నంగా వీళ్ళేదో కనిపెట్టినట్టు ఆయన చెప్పింది అశాస్త్రీయం. దానికి తోడుగా వీళ్ళు కనిపెట్టినట్టు ఆయన ఎందుకు ఇక్కడ ఆయన చెప్పలేదు యాదాంతి అని ఆయన ఒక మహిళ ఎందుకంటే భార్య అని చెప్పలేదు కదా. చెప్పలేనప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు? మీ కోపం, ఆమె మీద కోపం, ఆమె పేరుతో జగన్మోహన్ మీద కోపం. నిజానికి భారతి గారు జగన్ గారికి ప్రమాదమా బలమా అని చూసినప్పుడు ఆమె బలం అని రిలీవ్ అయింది. నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల పార్టీని కాపాడిందే మహిళలు. ఇప్పుడు కూడా ఆయన వెనకాల ఉంటుంది ఎక్కువ మంది మహిళలే. కాపాడింది ఎట్లా? ఆయన జైల్లో ఉన్నప్పుడు 3 మహిళలు కాపాడినారు. భారతి గారు, శర్మిల గారు, విజయ్. మగాళ్ళే అంటారు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయనే కదా ఉన్న ఒక మగ బాబాయి. ఆయన ఏరే పార్టీ చెప్పాడు. వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటున్నాడు. మహిళలు 3 మహిళలు వెంటేసుకుని చేశారు. ఈ మహిళల్లో భారతి గారు ప్రధానంగా ఒక పక్క భర్త జైల్లో ఉన్నాడు, ఇంకో పక్క శర్మిల గారు, విజయమ్మ గారు బయట రాజకీయంగా వెళ్ళిపోతున్నారు. కుటుంబాన్ని వ్యాపారాలు ఎలాంటివి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపార సంస్థలో పెట్టుబడుల పేరుతోనే అరెస్ట్ అయినాడు. కేసులతో ఉన్న వ్యాపారాలు సక్సెస్ఫుల్ గా నడుపుకుంటూ ఆ కేసుల్లో ఉన్న వ్యాపారాలు నడిపి తను కూడా రేపు ఇబ్బందిగా థ్రెట్టే కదా, నీకేం సంబంధం అని ఆ రకంగా థ్రెట్ని భరిస్తూ సక్సెస్ఫుల్ నడిపిస్తూ 2 పిల్లలు, చాలా చిన్న పిల్లలు, తండ్రి జైల్లో ఉన్నాడంటే తండ్రి విదేశాల్లోకి పోయినాడు అని చెప్పడం ఈజీ. కానీ జైల్లో ఉన్నాడని ఎక్కడ చెప్తారు? చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళందరినీ బాగా చదివించుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటా చేశారు కాబట్టి వీళ్ళు రాజకీయాలు చేశారు. ఆ తర్వాత ఈ రోజు కూడా భారతి గారు ఎఫెక్టివ్ గా తన వ్యాపార సంస్థలు నడుపుతున్నారు. పులివెందుల్లో స్వచ్ఛంద సంస్థలు నడుపుకుంటా వైఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో కొన్ని వందల వేల మంది విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు. ఆ రకంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వెన్నెముకగా అసెప్ట్గా ఉంటున్నారు. అంటే ఈ రకంగా బహుముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నెముకగా అసెప్ట్గా ఉన్న భారతి గారి ఆమె ప్రమాదం అని చెప్పేస్తారు. భర్తకి ఎవరన్నా భార్య ప్రమాదం చేస్తారు. ఏముందా? రేపు ముఖ్యమంత్రి అయితే ఆయనే కదా ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆమె ముఖ్యమంత్రి కాదా? అంటే ఎవరైనా చేస్తారా మన ధర్మంలో? కానీ అది కూడా మర్చిపోయి భారతి గారు అంటే కోపం, భారతి గారు చెప్పిన మాటని నిధులు చేస్తుందని ఆమె మీద బురద జల్లి జగన్ని ఇబ్బంది పెట్టడం. అంటే భారతి గారి మీద భుజాలు పెట్టి జగన్ కాదు. ఇది ఆ పత్రికలు చేయాల్సిన పని కాదు, మీడియా చేయాల్సిన పని అంతకన్నా కాదు. అశాస్త్రీయమైన భావాలతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాల్సి పోయి మళ్ళీ ఆమె మీద ఒక మహిళని కూడా చూడకుండా చేయడం అనేది సరైనది కాదు. భారతి అనే ఆమె ప్రమాదం కాదు, ఆమె బలం వెన్నుముక కూడా. కాబట్టి రేపు కూడా ఆమె బలం వెన్నుముక అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వార్తలు ఇట్లాంటివి చేయడం ద్వారా అనవసరంగా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళే కాదు, ఇట్లా ఎక్కువ చేస్తే రేపు నిజాలు చెప్పినా కూడా జనం నమ్మరు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.